శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. వేదస్వాంగోచిత కృష్ణో సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః. వేదము అంటే మూలము, వేదము అంటే జ్ఞానము, మూలం అని కూడా ఒక అర్థం ఉంది. మన పుట్టుకకు మూలమైన వాడు, మన మరణానికి మూలమైన వాడు. అంటే మన చేతిలో లేని పనులన్నిటికీ కూడా మూలము భగవానుడు. మన చేతిలో లేని వస్తువులు, మన చేతిలో లేని సంఘటనలు, మన చేతిలో లేని అద్భుతాలు, మనం చేయలేనిదంతా కూడా చేసేవాడు భగవానుడు. మనకు సంబంధించని, మన ప్రయత్నించినా చేయలేని పనులన్నిటికీ కూడా మూలం భగవానుడు. అందుకే వేద అపారమైన జ్ఞాన సంపన్నుడు కాబట్టి మనకు అందనటువంటి జ్ఞానంతో ఆయన ఈ జగత్తులోని పనులన్నీ కూడా చేస్తున్నాడు. అందుకే కొన్ని మనకు అర్థం కావు. మన జీవితంలో జరిగే సంఘటనలు కానివ్వండి, లేదా సమాజంలో జరిగే సంఘటనలు కానివ్వండి, ప్రకృతిలో జరిగే సంఘటనలు కానివ్వండి, ఒక పట్టాన మనకు అర్థం కావు. వాటన్నిటికీ కూడా దైవమే మూలం. భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే ఆ సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. అంటే ప్రతి కార్యానికి వెనుక కారణం ఉంటుందంటగా కార్యకారణ సంబంధం. ఆ సంబంధంతో ప్రకృతి అంతా కూడా ముందుకు నడుస్తుంది. కాకపోతే మనకు ఆ కారణం తెలియదు. ఎందుకు ఈ విధంగా జరిగిందో మనకు తెలియదు. దానికి కారణమైన వాడు భగవానుడు. అందుకే ఆయన మూలం, ఆయనే మూలం. జరిగేటటువంటి అన్ని రకాల మానవులకు చేతకానటువంటి సంఘటనలన్నిటికీ కూడా మూలం దైవం. అందుకే వేదస్వాంగోజిత కృష్ణ స్వహ అంగ. అందమైనటువంటి ఆకృతి, అందమైనటువంటి అంగములు కలవాడు స్వ అంగ. అందమైనటువంటి అంగములు ఎవరికయ్యా అంటే ప్రకృతికి. ప్రకృతియే భగవానుడు కాబట్టి ప్రకృతి చాలా అందమైనది. అంటే భగవానుడు చాలా అందమైనవాడు. తన అందము ద్వారా పరవశింపజేస్తాడు. అందం ఏమిస్తుంది అంటే పారవశ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఒక రకమైనటువంటి తాదాత్మ్య స్థితికి కూడా అందాన్ని చూసి మనం వెళ్తాం. అది ప్రకృతి సౌందర్యం. ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి సౌందర్యం. అది సహజంగానే దానికి ఆ రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. దాన్ని మనం నిశితంగా పరిశీలించి చూడాలి. అందాన్ని ఆస్వాదించటం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తరచి చూసి ఆస్వాదించగలగాలి. అట్లా ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలి అంటే మనస్సు నిర్మలమై ఉండాలి. అట్టి మనసుతో మాత్రమే, అంటే ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్న నిర్మలమైనటువంటి మనస్సు.
లేకపోతే అందాన్ని ఆస్వాదించడం సాధ్యం కాదు. ప్రకృతిలో ప్రతిదీ కూడా మనకు చిన్న చిన్న విషయాలను కూడా మనం ఆస్వాదించవచ్చు. అది భగవత్ తత్వం. ప్రకృతి అందమంతా కూడా అయిందే కాబట్టి చిన్న గడ్డి పరకను చూసి ఆనందపడతాడు కవి. చిన్న వికసిస్తున్న పుష్పాన్ని చూసి ఆనందపడతాడు రచయిత. పచ్చని పైర్లు, పంట పొలాలు, మేఘాకృతమైనటువంటి ఆకాశము, సన్నగా వీస్తున్నటువంటి గాలి, నదీ నదాలు, సెలయేళ్ళు, వాటి గలగల రావాలు, ఒకటేమిటి ప్రకృతిలో అన్నీ అందమైనవి. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రుల్లోని వెన్నెల, చెట్టు కొమ్మల యొక్క వీచే సౌందర్యము, ఒకటేమిటి అన్నీ కూడా మనస్సుని ఆహ్లాదింపజేస్తుంది. వాన చినుకులు, ఇట్లా మనం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళందరూ కూడా గొప్ప కవులయ్యారు, ప్రకృతి ప్రేమికులయ్యారు. అట్లాగే భగవంతుడి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు భక్తులయ్యారు. భగవంతుడి అందంగా భావిస్తేనేమో భక్తుడైపోయాడు. ప్రకృతిని ప్రేయసిగా భావించిన వాళ్ళందరూ కూడా కవులైపోయారు. అందుకే కొంతకాలము ప్రకృతి ప్రేమిక కవులు అని చెప్పేసి కొంతకాలం జరిగింది. లిరికల్ పోయిట్రీ అని చెప్పేసి, తర్వాత అమలిన శృంగారం అని చెప్పేసి, ఇట్లా ఒక 20 సంవత్సరాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని ఆస్వాదిస్తూ రచయితలు అయిపోయారు, గొప్ప గొప్ప రచయితలు. కాబట్టి మనం ప్రతి అంశాన్ని మనం ఆస్వాదించవచ్చు. అదియే భగవంతుడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే తనను తరచి చూసిన వారిని సంతోషపెడుతున్నాడు. అంటే ప్రకృతిని ఆస్వాదించాలి అని కాన్షియస్గా ఎవరైతే అందాన్ని ఆస్వాదిస్తారో, అటువంటి నిర్మలమైన మనస్సు ఉంటుందో ఆ మనస్సు ఆహ్లాదభరితం అవుతుంది. అదే భగవంతుడు ఇచ్చేటటువంటి. అట్లాగే ప్రకృతిని దైవంగా భావించి ఆరాధిస్తే భక్తుడైపోతాడు. భక్తుడికి భగవంతుడు తన కృపా కటాక్షాలను ఇస్తాడు. ప్రకృతిని ప్రేయసిగా భావిస్తే ఆనందాన్ని ఇస్తాడు. ప్రకృతిని దైవంగా భావిస్తే కృప చూపుతాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని ఇస్తాడు. అది భగవంతుడు ఇచ్చేది. అది ఎవరి చేతిలో ఉంది అంటే మన చేతిలో ఉంది. మనం ఏదో తోటకి వెళ్ళామనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, ఆకులు, పూలు, పళ్ళు, ఆ మధ్యలో ఉన్నటువంటి సెలయేరు. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా ఒక గార్డెన్ నిర్మించుకున్నాడు. రోజు సాయంత్రము ఒక అరగంట సేపు ఆ గార్డెన్లో కూర్చుంటాడు సత్యభామతో. రోజు సాయంత్రము 6 నుంచి 6:30 సత్యభామతో కలిసి ఆ తోటలో కూర్చుంటాడు. దానికి ఏం పేరు పెట్టుకున్నా అంటే శృంగారవనం అని పేరు పెట్టుకో. తన శృంగారవనంబులోన గిరిపొంతన్ చక్కగా దిద్ది తీర్చిన పూదేరియ ఏటి కాలువ తరిని చెంగొల్వ పుప్పొళ్ళు నిండిన చంద్రోపల వేదిపై సరసగోష్ఠిని. తన శృంగారవనంబు, ఒక మంచి పూల చెట్లు, పళ్ళ చెట్లు ఉన్నటువంటి వారు. గిరిపొంతన్, చిన్న గుట్ట ఉన్నది పక్కనే.
చక్కగా దిద్ది తీర్చిన పూదేనియ. ఆ పూల పుప్పడి నుంచి వస్తున్నటువంటి తేనెలూరేటువంటి పుప్పడి. ఏటి కాలువ తరిని. చిన్న సెలయేరు ఒకటి, చిన్న పిల్లకాలు ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. చెంగొల్వ పుప్పొళ్ళు నిండిన చంద్రోపల వేదిపై ఒక మంచి పాలరాతి సింహాసనాన్ని, ఒక పాలరాతి బండ, అక్కడ కూర్చొని సరస గోష్ఠిన్. గోష్ఠి అంటే కలయిక, మాట ముచ్చట. ఎవరితో? సత్యభామతో. సత్యభామతో కూర్చొని రోజు సాయంత్రం ఒక అరగంట సేపు మాట్లాడతాడు. బయటి విషయాలు కాదు, హాయిగా ఇద్దరు భార్యాభర్తలు హాయిగా మాట్లాడుకుంటారు. కేవలం మాట్లాడుకోవడానికి ఆయన ఒక శృంగార వనం అనే ఒక తోటని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఆస్వాదింపదగింది. తద్వారా మనకు మానసిక నైర్మల్యం, సంతోషం. ప్రకృతి ఆరాధకులు అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అయ్యారు. నేచురల్ లవర్స్ అని చెప్పేసి ప్రపంచాన్ని ప్రేమిస్తారు, వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, నేచర్ని ప్రేమిస్తారు, నేచర్లో ఉండే ప్రతి జీవాన్ని ప్రేమిస్తారు. చిన్న కుందేలు కడబడ్డా కూడా ఆనందపడిపోతారు. చిన్న చిన్న పిట్టలు, పక్షులు కనపడితే ఆనందపడిపోతారు. దాని మీద కావ్యాలే రాశారు. కృష్ణశాస్త్రి గారు ఒక పోయిటరీలో రాశాడు. పక్షినయ్యేద, చిన్న వృక్షమయ్యేద, మధుపమయ్యేద, చందమామనయ్యేద, వార్దినయ్యేద, మధుభంగమయ్యేద, ఏలనో ఎప్పుడో ఎటులనో కాని మాయమయ్యేద నేను మారిపోయేదని. తెలిమబ్బు తెలచాడు చెలి చందమామ, జతగూడి దోబూచి సరసాల నాడి, దిగిరాను దిగిరాను దివి నుండి భూమి. ఏమి ప్రకృతి ప్రేమించండి, అబ్బబ్బా, ఎంత సౌందర్యం ఉందండి ప్రకృతి. ప్రతి అంశము కూడా మనం ఆస్వాదించే విధంగా చేస్తుంది, ఆహ్లాదపడే విధంగా చేస్తుంది. అదే కదా దైవం అంటే. దైవం సంతోషాన్ని ఇస్తాడు, మనోనైర్మల్యాన్ని ఇస్తాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అదే భగవంతుడు. ఏమిచ్చాడు భగవంతుడు? ఇదంతా ఇచ్చాడు ఆయనే. ఆయన యొక్క నీడలోనే ఉన్నాము. కాబట్టి స్వహ అంగః, సుందరమైనటువంటి అంగములు కలవాడు. వరూధిని ప్రవరాక్షుల్లో ఒక పెద్దనామార్చుడు ఒక ఒక పద్యాన్ని చెబుతాడు. మా చిన్నప్పుడు కూడా ఉంది అది. హిమాలయ పర్వతాన్ని చూడాలన్న కోరికతోటి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అద్భుతమైనటువంటి హిమాలయ పర్వతం. ఒక 4 లైన్లలో హిమాలయ పర్వత వర్ణన చేశాడు అద్భుతంగా పెద్దనామార్చుడు. అటజనిగాంచి భూమి సురుడంబర చుంబి సురస్సరజ్జరి పటల ముహుర్ముహుర్లుతడ భంగ తరంగ మృదంగ నిస్సన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపిజాలము ఘటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. ఈ 4 పాదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని గమనిస్తే అద్భుతమైనటువంటి హిమాలయ వర్ణన. అది చూస్తూ ఉండగానే, అది చదువుతూ ఉండగానే ఒక పారవశ్యం. ఎట్లా సాధ్యమైందండి? ప్రకృతి ప్రేమికులకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రకృతియే భగవానుడు. భగవానుడి యొక్క రూపం ఈ విశ్వమంతా ఆయన రూపం. ప్రతిదీ కూడా నక్షత్రాల నుంచి, చందమామ నుంచి, ఆకాశం నుంచి, మేఘాల నుంచి మొదలు పెడితే, భూమి నుంచి, గడ్డి పరకల నుంచి, వికసించిన పూల నుంచి, పుప్పొడి నుంచి, సెలయేళ్ళ నుంచి, సముద్రం నుంచి, నదీ నదాల నుంచి, ఒకటేమిటండి ఆస్వాదించండి ఏదైనా ఉందా?
ప్రతి అంశము కూడా ఆస్వాదింపబడేది. తద్వారా మనకు కలిగేటటువంటి ఆత్మానందం అది కలిగించువాడే స్వహ అంగః. తనకున్నటువంటి సుందరమైనటువంటి అంగాలతోటి మనకు ఇష్టమైనటువంటి వ్యక్తిని చూసామనుకోండి, ఏది కనిపించినా ఆనందం. ఇప్పుడు పిల్లలు ఏదో చెబుతుంటారు, పురంధరదాసు తన ప్రేయసి యొక్క ముంగురుడు అంటే ఒక 2 వెంట్రుకలు ఇట్లా ఈ కళ్ళ నుంచి ఇట్లా పడ్డాడు, పారవశ్యం చెందాడు. మనకేమనిపిస్తుంది, ఇదే నెత్తంతా ముందరికి వస్తే అందమేముంది దాంట్లో అనిపిస్తుంది. పరవశించిపోయాడు అంతే. 2 వెంట్రుకలు ఇట్లా వచ్చేసాయి, కళ్ళ నుంచి ఇట్లా వచ్చేసాయి. ఘోరమైన పారవశ్యానికి గురి అయిపోయాడు. అట్లా ప్రతి అంశము కూడా ప్రియురాలు యొక్క చూపు, నడక, మాట, హావభావాలు ఒకటేమిటి, ప్రతిదీ ఆనందపరుస్తుంది ప్రేమికుడికి. అట్లాగే ప్రకృతి ప్రేమికుడు ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తాడు, ప్రతి సంఘటనని ఆస్వాదిస్తాడు, ప్రతి దృశ్యాన్ని ఆకళింపు చేసుకుంటాడు. అది భగవానుడు ఇచ్చినటువంటి వరం. అది సహజమైనది. మళ్ళీ మనం ఎక్కడ చూసినా కూడా సహజ సిద్ధమైనటువంటి అందము మనని పారవశ్యానికి గురి చేస్తుంది. ఒక తాదాత్మిక స్థితిలోకి వెళ్ళిపోతాం. అసలు అక్కడి నుంచి రావడానికి మనసు ఒప్పదు. అటువంటి అందాలు మనకు ప్రకృతిలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకృతి ఇచ్చే వరం మనం ఇవాళ పొందుతున్నంతా కూడా ప్రకృతి నుంచి, అంటే దైవం ఇస్తున్నట్టే కదా. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఒకటేమిటి, ప్రతిదీ కూడా మనకు దీంట్లో నుంచే లభిస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి ప్రకృతి ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా దైవం మనకు ప్రసాదంగా ఇచ్చింది. అన్ని దైవ ప్రసాదాలు. ప్రతి వస్తువు కూడా దైవంతో కూడి ఉంటుంది, దైవాంశతో కూడి ఉంటుంది. కాబట్టి మూలమైన వాడు స్వహ అంగములు కలవాడు, సౌందర్యము కలవాడు, తన సౌందర్యముతో పారవశ్యులను చేయువాడు.